సినిమా బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిలిం న్యూస్ కి స్వాగతం, సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలా మీ అందరిని ఇలా కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి, మై డార్లింగ్ లక్ష్మి మంచు, ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ యువర్ బ్యూటిఫుల్ జర్నీ. నేను ఈ సినిమా గురించి బ్యూటిఫుల్ లక్ష్మి మంచు, దిస్ రియల్లీ ఈస్ కమింగ్ ఫ్రమ్ మై హార్ట్. నేను ఏది ప్రిపేర్ అవ్వలేదు. నేను ఈరోజు మాట్లాడే ప్రతి మాట పదము ఇట్ విల్ కమ్ ఫ్రమ్ మై హార్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ గుడ్ ఈవినింగ్ ప్రెస్ అండ్ మీడియా, మై ఫ్రెండ్స్. అందరు బాగున్నారా? మీడియా మిత్రులందరికీ స్వాగతం. బాగున్నారా? కొంచెం ఏమన్నా నాయిస్ చేయొచ్చు కదా. ఇప్పుడే దక్ష ట్రైలర్ చూసారు కదా, ఇప్పుడే దక్ష ట్రైలర్ చూసారా లేదా? ఎలా ఉంది? ఒక్కసారి మేక్ సమ్ నాయిస్ ఫర్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ దక్ష. సూపర్గా ఉంది. నాకు యాక్చువల్లీ లక్ష్మి, ఐ లవ్ థ్రిల్లర్స్. నా ఫేవరెట్ జానరేనే థ్రిల్లర్స్. అండ్ యూ యాజ్ అ కాప్ అదిరిపోయింది. అండ్ స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే దక్ష మూవీలో ఫస్ట్ టైం మన డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు గారు అండ్ మంచు లక్ష్మి కలిపి యాక్ట్ చేసిన ఫస్ట్ ఫిలిం, రైట్? ద కాంబినేషన్ ఇస్ గోన్ బీ కిల్లర్. లాస్ట్లో డైలాగ్ ఉంది కదా, ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. అండ్ యువర్ డైలాగ్ ఆల్సో ఇన్ ద మూవీ. మీకు ఒక ఆషాఢం ఆఫర్ ఇస్తున్నా. ఇప్పుడు ఆషాఢమే కదా, సో ఆషాఢంకి మన ఆషాఢం ఆఫరే దక్ష మూవీ. ఎస్. సో స్టార్ కాస్ట్ గురించి మాట్లాడుకుందాము. మూవీ థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ మహేష్. రియల్లీ ఎక్కడ నేను ఒక రోడ్ బ్లాక్ ఉన్నా, నన్ను రియల్గా మాకు ఒక చిన్న గ్రూప్ ఉంది. వీ వుడ్ ఆల్వేస్ టాక్ టు ఈచ్ అదర్ అండ్ దే వర్ ఆల్వేస్ వెరీ ఎన్కరేజింగ్. At one point, I don't know what's happening with the film. Annappudu kuda they kept hope more than me. So, thank you so much for that. Really, I mean it. Lakshmi, I had a question for you. Ante you do so many things. You don't stop. Movie ఒకటి అవుతూ ఉంటుంది. దాంతో పాటు you're also very active on your Instagram reels. ఎప్పటికప్పుడు యూ కీప్ పోస్టింగ్. అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కన్నా కూడా యువర్ కంటెంట్ ఇస్ మోర్ ఎక్సైటింగ్ దెన్ యూ డూ యూట్యూబ్. నిజంగా చెప్తున్నా, ఐ ఫీల్ అషేమ్డ్. నేను నిన్న అనుకున్నా, ఎంత బాగా చేసి పెడుతుంది. నాకు ఇంత బద్ధకం అంటే యూ నీడ్ టు కిక్ మీ. టాలెంట్ దేవుడు ఇచ్చాడండి, ఆ టాలెంట్ని వాడుకోను. అందరితో చెప్తా, అసలు నేను నైటీలో వీడియో చేస్తా. విషయం ఏంటంటే రెడీ అయ్యే ఓపిక లేదు. సో ఐ కీప్ సీయింగ్ యూ వీడియోస్. ఎంత చక్కగా బాగా రెడీ అయ్యి every day you keep doing something. మీకు నిజం చెప్పనా, you only see 5% of my life on Instagram. అవునా? Because I don't want to bombard you guys పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తాను అని. కొన్నిసార్లు I am forced to keep it active on social media. I keep a stock and give it to them because I want to live my life also. ఇప్పుడు ఏమైపోయిందంటే it's just become your life on your imprint on social media rather than living life. But I'm trying to balance that. But thank you. నా దృష్టిలో నేను ఐ నీడ్ టు డూ మోర్ అనిపిస్తుంది. when I ఇలా బయటకు వచ్చినప్పుడే ఓకే ఐఎమ్ డూయింగ్ ఎనఫ్ అనిపిస్తుంది. మోర్ దెన్ మేమందరం అషేమ్డ్గా ఫీల్ అయ్యే విధంగా నిజంగా. సో అంటే వన్ పాయింట్, వాట్ కీప్స్ యూ ఇన్స్పైరింగ్? ఎప్పటికప్పుడు దట్ జీల్ ఒక్కసారి చెప్తే నాలాంటి లీజీ ఫెలోస్ నేర్చుకుంటాం. నిజంగా వాట్ కీప్స్ యూ ఇన్స్పైర్డ్? లైఫ్. నాకు లైఫ్ అంటే ఇష్టం. ఉండేది అందరం అనుకుంటాం ఫర్ ఎవర్ ఉంటామని.
బట్ నేను 20s చేయాలనుకునింది ఇప్పుడు చేయాలంటే ఐ హ్యావ్ టు థింక్ 10 times. ఎప్పుడు చేయాలనుకునింది అప్పుడు చేసేయాలి. నేను టెంపుల్స్కి ఎక్కువ తిరుగుతాను. అందరూ అంటారు నీకెందుకు ఇంత చిన్న వయసులో ఇన్ని టెంపుల్స్కి వెళ్తావు అని. నేను అంటాను మీరెందుకు వెళ్ళట్లేదు అంటే నాకు మోకాలు నొప్పులు నడువు నొప్పి అని. నాకు అది రాకముందే నేను వెళ్ళి అన్ని ఎంజాయ్ చేయాలని ఐ వాంట్ టు అప్రిషియేట్ లైఫ్. అండ్ నాకు ఇష్టం. ఐ ఫీల్ లైక్ దర్ సో మచ్ టు ఎక్స్పీరియన్స్. మనం ఒక బార్డర్ వేసుకుని దీనిలో ఉండిపోయేది చాలు అనుకుంటాం. నాకు ప్రతి బాక్స్లోకి వెళ్ళినప్పుడు ఆ బాక్స్ తుడిపేసి నెక్స్ట్ ఏంటని ఎక్స్ప్లోర్ చేయాలని అనిపిస్తుంది. ఐ గెస్ దట్స్ వై I keep getting up with what's today. ఏం చేయబోతున్నాను ఈరోజు అని. Yes. అండ్ ఇంకొక విషయం, ఇది మాత్రం నిజంగా మనస్ఫూర్తిగా ఐఎమ్ ఆస్కింగ్, ఎవరైనా ట్రోల్ చేస్తే వీ విల్ ఫీల్ లైక్ అబ్బా వీళ్ళు ఎందుకు ఇలా ట్రోల్ చేస్తాను. యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ మై లైఫ్ ఐ హావ్ సీన్ ఎన్ని ట్రోల్స్ చేసినా సరే అరే చేసుకోండి రా, లైక్ యూఆర్ లైక్ ఐ ఎంజాయ్ ట్రోల్స్ అని యూ సెడ్. Yes, I do. I mean, నీ గురించి ఇంకొకరు మిమిక్ చేస్తున్నారంటే యూఆర్ ఆల్రెడీ ఎ స్టార్. సో బతికిపోండి అందరూ, బీ హ్యాపీ. ఐ కాంట్ గో ఆఫ్టర్ సర్టన్ పీపుల్, రైట్? ఐ మీన్ మై ఒపీనియన్ ఇస్ డిఫరెంట్ అబౌట్ హౌస్ ఇలాగా ట్రోల్స్ మీమ్స్ చేసే వాళ్ళ గురించి. బట్ దెన్ ఐ ఆల్సో ఎంజాయ్ ఇట్. దెర్ ఆర్ సో ఫనీ. కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది నేనెందుకు అనుకోలేదు ఇలాగా, నేనెందుకు పెట్టలేదు ఇలాగా అని. సో ఐ రియలీ ఇట్స్ ఎ న్యూ గేమ్, ఇట్స్ ఎ న్యూ వే ఆఫ్ లైఫ్. అండ్ ఒక థిక్ స్కిన్ ఒకటి వేసుకొని నీ మీద యూ జస్ట్ హ్యావ్ టు ఎంజాయ్ ఇట్ అంతే. నేనే ఎన్నిసార్లు తన్ని మిమిక్రీ చేసి దాంకునేది. నేను ఎక్కడైనా కనిపించినప్పుడు బాబోయ్ అని నేను ఎత్తుక్కొని వెళ్ళి రా బయటకంటే సారీ ఐ వుడ్ రియలీ అప్రిషియేట్ బికాస్ తను చాలా క్రియేటివ్గా చేసేది. ఒకరిని కించపరుస్తూ కాదు, ఒకరి మీద వ్యక్తిగతంగా మాట్లాడుతూ కాదు. షీ సెలబ్రేటెడ్ మై యాక్సెంట్, షీ సెలబ్రేటెడ్ మీ. అలాంటప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. నేనే అప్రిషియేట్ చేసేదాన్ని తను ఎక్కడ కలిసినా, ఎక్కడైనా ఫంక్షన్స్లో వాటిలో కలిసినప్పుడు. సో దిర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ బికాస్ యూఆర్ ఎంజాయింగ్ అండ్ యూర్ క్రియేటింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. ఈ రోజుకి మనం చార్లీ చాప్లిన్ ఇమిటేట్ చేస్తాం, ఆయన పోయి ఎన్ని సంవత్సరాలు అయిందో. బట్ దోస్ ఆర్ ద స్టార్స్ హూ హవ్ క్రియేటెడ్ వన్ ఇంపాక్ట్, యు నో. So obviously I've done something right. And I really enjoyed imitating you. There you go. Thank you. నిజంగా ఇందాక ట్రోల్స్ చేసేవాళ్ళు చాలా చాలా కంటెంట్ తీసుకుని బతికేశారు కదా, ఆ బతికేసిన వాళ్ళు నేను కూడా ఉన్నాను. నో, దెర్ ఆర్ కొంతమంది వ్యక్తిగతంగా మాట్లాడి వాళ్ళు ఇప్పుడు యాక్టర్స్ కూడా చాలాసార్లు వచ్చి కలవాలి మాట్లాడేయాలి అంటే I said no. నువ్వు నన్ను వ్యక్తిగతంగా నీ ఇష్టం వచ్చినట్టు నీ యూట్యూబ్ ఛానల్ కోసం నువ్వు ఏదేదో మాట్లాడి ఈరోజు నీకు ఒక కాన్షియన్స్ పుట్టి వచ్చి కలవాలి అంటే అలాంటి వాళ్ళు నాకు అక్కర్లేదు. యునో, యూ గాట్ టు డ్రా అ లైన్ ఆల్సో. సో ఐ ఎంజాయ్ పీపుల్ హూ ఇమిటేట్, హూ మిమిక్, హూ క్రియేట్, బట్ నాట్ డిగ్రేడ్ అండ్ డిమీన్. దెర్ ఇస్ అ థిన్ లైన్ అక్కడ. ఎన్ని షోస్ ఇమిటేట్ చేశాను తెలుసా లక్ష్మి. ఐ నో దాట్. మీరు యాంకరింగ్ చేసేదే నా అలా చేస్తారని అన్నాను. అమ్మని నాకు కూడా ఒక నెక్స్ట్ టైం నుంచి పర్సంటేజ్ నేను తీసుకోవాలి దాంట్లో నుంచి. వెళ్ళిన వెంటనే అమెరికాలో ఒక 400-500 షోస్ చేసింట. వెళ్ళిన వెంటనే హాయ్ అనగానే ఎవరు రెస్పాండ్ అయ్యేవాళ్ళు కాదు. నేను వెంటనే వెల్కమ్ టు మై షో అంతే. ఓ చప్పట్లు కొట్టేవాళ్ళు. దే వాంటెడ్ మీ టు ఇమిటేట్. అండ్ లక్ష్మి నీ షోస్లో మాట్లాడినవి ఉంటాయి కదా, అంటే ఈ పిక్చర్లో మనోజ్ బేబీగా ఉన్నంత ముద్దుగా నేను ఎప్పుడు ఏ బేబీని చూడలేదు. బేబీ. ఎస్. సో ఎనీవే, థ్యాంక్ యూ లక్ష్మి. ఐ లవ్ యూ అ లాట్. ఓకే, లెట్స్ ఇన్వైట్. మీ ఇద్దరం ప్రేమించుకోవడం అయిపోయింది, మిమ్మల్ని ప్రేమిస్తాం ఇప్పుడు. మిమ్మల్ని సురేష్ గారు ప్రేమించుకోబట్టాక రెడీయేనా అంటే పిలవలేదండి, ఆగండి. వచ్చేయండి సురేష్ గారు. లేదు రండి. విత్ గ్రాండ్ వెల్కమ్ ఇన్వైటింగ్ సురేష్ గారు ఆన్ టు ద స్టేజ్. జమినీ సురేష్ గారు. ఇంకా మనమేగా, మీరు ఆ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. చాలా జరిగింది ఆ ఎక్స్ప్రెషన్ రావడం కోసం. అందరికీ నమస్కారం అండి. లక్ష్మి గారు అండ్ మై ఫ్రెండ్ మధు, ముఖ్య అతిథి మా మహేష్. ఆయన కూడా పైకి పిలిచేద్దాం. ఏం లేదు, ఇక్కడ ఏంటంటే
మనోజ్ గారు వచ్చేదాకా మేనేజ్మెంట్ స్కిల్స్ ఇవన్నీ. లేదు లేదు, మనోజ్కి దీనికి సంబంధం లేదు. మనం స్టార్ట్ చేస్తే వాడు వచ్చేస్తాడు. నేను ఆల్రెడీ మాట్లాడేసాను, లేకపోతే స్టార్ట్ కూడా చేసాను. సరే అండి, ఈ సినిమా కాదండి, దక్ష కోసం వస్తున్నాడు వాడు. రారా కోసేపు మాట్లాడుకుందాం అన్నాను అంతే. థ్యాంక్ యూ మనోజ్ గారు, నిజంగా మమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి, మమ్మల్ని అభినందించడానికి వస్తున్నారు. అండ్ మీడియా సోదరులందరికీ మీరు ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. అన్న చాలా వేరే లెవెల్ అసలు వచ్చి ఇప్పుడే పాపం అతను మొరబెట్టుకున్నాడు. ఎనీహేవనా అయిపోతున్నా. ఇంకా దక్ష సినిమా నేను చిన్న ఎక్స్పీరియన్స్ చెప్పేసి, నేను లాస్ట్ కూర్చొని మాట్లాడుకుందాం. కూర్చోవచ్చా అండి? ఏమండి చేయలేదు సార్. మరి మహేష్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఒక్క నిమిషం స్లో మోషన్ లో రారా. స్లో మోషన్ అదేంటి స్పీడ్ వచ్చేసారు? మీరు చైర్ కలిసిపోతారేమో, సేమ్ కలర్ కాంబినేషన్. ఓకే ఓకే ఓకేనా? ఇక్కడ కూర్చోవచ్చా? అరే నా ఫోన్లో నా వీడియోలో ఉన్నాయిరా, అక్కర్లేదా అండి? ఈ సినిమా నాన్నగారు తీసుకొచ్చారు నాకు ఈ కథ. నేను ఫస్ట్ షాక్ తిన్నాను, నిజంగానేనా మా నాన్న నాకు కథ తీసుకొచ్చారని. నిజమే, తీసుకొచ్చారు. అండ్ ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ దట్ మేమిద్దరం కలిసి ఫస్ట్ టైం సినిమాలో, నాకు ఊహ తెలిసాక సినిమా చేస్తున్నందుకు. అండ్ సినిమా కష్టాలు అందరికీ తెలిసినట్టువే. ఎంత కష్టపడ్డానో అక్కర్లేదు, చాలా ఇష్టపడుతూ చేసిన సినిమా ఇది. నాకు నిజంగా ప్రతి సినిమాకి ఒక ఫ్యామిలీ అనేది ఒకటి ఏర్పడుతుంది అనమాట. అలాగే సురేష్ గారు, మహేష్, విశ్వంత్, అండ్ జస్ట్ ట్రూలీ క్రియేటెడ్ వన్ అంబియన్స్. ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా ఈ సినిమాతోటి నన్ను ఒక్క మాట కూడా, మీరు నమ్మరు, మహేష్ ఒక్క మాట కూడా అడగకుండా మేము వస్తున్నాం, ఎక్కడికి రావాలి, ఏం చేయాలి అని. మహేష్ అయితే నాకు ఈ ప్రమోషన్స్కి లిస్టుల మీద లిస్టులు అనమాట. ఇలా చేద్దామండి, అలా చేద్దామండి. యూనో నిజంగా సినిమాని ఓన్ చేసుకొని మన సినిమా బయటికి రావాలి, మన సినిమా అని నన్ను ప్రోత్సహించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అది రాసరే కానీ చేసింది ఏం లేదు. అది కూడా లేదండి, నేను కూడా చెప్పేస్తున్నాను. నన్ను ఇలా కమిట్ చేసింది అందాం అనుకున్నారు. నో నో, మరి ఐమ్ జస్ట్ సేయింగ్ ఇట్. అందరూ ఇంత స్వీట్గా, ఇంత జెన్యూన్గా, ఆనెస్ట్గా నాది మంది అనుకున్న వాళ్ళే అలా ఫీల్ అవుతారు. సో ఐ రియలీ, నాకు ఎప్పుడు వస్తుందా ఈ ఛాన్స్ మిమ్మల్ని ఇద్దరిని థ్యాంక్ యూ చెప్పుకోవడానికి అని. బట్ రైట్ నౌ థ్యాంక్ యూ. యా, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడిగేయచ్చు. ఫస్ట్ మహేష్ గారిని మాట్లాడమంటాను, తర్వాత క్వశ్చన్. సారీ మీరు మాట్లాడుతుంటే నేను ఏమన్నా పక్క నుంచి డైలాగ్ వేయగలిగాను, డైరెక్ట్ నేను మాట్లాడలేకపోతున్నాను. సరే ఓకే. జమిని సురేష్ అన్న, నేను మేడం గారితో కష్ట సుఖాలు పాలు పంచుకున్నాం, పాల ప్యాకెట్లు తెచ్చుకుని కాఫీ తాగుతూ. అదే గ్రూప్లో కూడా డైలీ కష్ట సుఖాలు పాలు పంచుకుంటాం. మేడం మాకు మోరల్గా చాలా సపోర్ట్ ఇచ్చింది. కానీ నేనైతే ఒకటి హార్ట్ఫుల్గా చెప్తున్నాను, మేడంని దూరం నుంచి చూసింది వేరు, దగ్గరికి వెళ్ళి చూసింది వేరు. నన్ను అయితే ఫస్ట్ టైం నాకు అనిపించింది ఏంటంటే, మేడంని చూసినప్పుడు ఫస్ట్ సోషల్ మీడియా నమ్మకూడదు అనిపించింది. సోషల్ మీడియాలో ఎవరినైతే మనం కొంతమందిని, అన్నీ నిజమని కాదు, కొన్ని ఎవరినైతే కొంచెం వేరేలా చూపిస్తున్నారు, దగ్గరికి వెళ్ళాక అది కాదనిపించింది. ఇది కాంట్రవర్సీ పర్లేదు నాకు అనిపించింది. దూరం నుంచి చూసి మనకు కొంతమంది నచ్చట్లేదు అన్నట్టుగా క్రియేట్ చేసిన, దగ్గరికి వెళ్ళి వాళ్ళు చాలా హార్ట్ఫుల్ అని ఈవెన్ చూసాక అర్థమైంది నాకు. చాలా స్వీటు మేడం, స్వీట్స్ కూడా ఎక్కువ తింటారు. అంతే, థ్యాంక్ యూ అండి. ఈ సార్ అవకాశాన్ని ఇచ్చినందుకు లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్కి, లక్ష్మి గారికి అండ్ మా టీం అందరికీ, మీ మీడియా మిత్రులందరికీ, మేము చేసే వాళ్ళకి అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను అస్సలు స్వీట్లు తిన్నాను, అన్ని తప్పులు. నేను సీమ పిల్లని, మాకు గొడ్డు కారం అలవాటు, అలాంటివి చాలా. ఈరోజు ఏం చేస్తున్నారండి, ఏం వండుతున్నారండి? ఫుడ్ సినిమా కంటే ఎక్కువ మా ఫుడ్కే బడ్జెట్ అయింది. పాపం ఆవిడే దగ్గరుండి పెడతా ఉండేది, ఆవిడ తింటాక అవ్వదు కాబట్టి మాకు పెడతాం. ఏంటి అన్న వచ్చారా? ఏంటి కొంచెం ఏదో ఆవిడ ఉంది, మైక్ తీసుకులో ఆ కత్తి నోట్లో పెట్టుకుని ఆ లోపల నెయ్యిలోంచి బయటకు వస్తుంటే తుక్కు రేగొట్టింది. లాస్ట్లో బాలబాబు గారి ఎంట్రీ. వెరీ వెరీ వార్మ్ హార్టీ వెల్కమ్ టు అవర్ వన్ అండ్ ఓన్లీ మంచు మనోజ్ గారు. మేక్ సమ్ నాయిస్. మనోజ్ అన్న
వెల్కమ్ మనోజ్. తమ్ముడు మనోజ్, మీకు దేవుడు ఈ లక్ష్మక్కిస్తే మీకు తెలుగు వాళ్ళందరూ బేబక్కిచ్చారు మీకు సిస్టర్గా. అండ్ ఎన్ని షోస్లో చెప్పాను సార్ తమ్ముడు మనోజ్ అని. సో ప్రౌడ్ ఆఫ్ యూ, లవ్ యూ. అందరికన్నా ముందు వచ్చాడు. గ్రూప్ ఫోటో కావాలి. మొబైల్ మిరాయ్, మీరందరూ ఇంత గొప్ప విజయం ఇచ్చారు. థ్యాంక్ యూ. ఐఎమ్ రియలీ బ్లెస్డ్. ఇదే నెక్స్ట్ వీక్లో ఫాలోడ్ బై మా అక్క సినిమా దక్ష వస్తుంది. మా నాన్నగారు అక్క కలిసి యాక్ట్ చేసిన సినిమా. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. చాలా కష్టపడింది. అందరూ సినిమా అంటేనే అందరూ కష్టపడతారు అండ్ దాంట్లో ఏ డౌట్ లేదు. అలాగే ఈ సినిమాకు కూడా అక్క కూడా ఫస్ట్ నుంచి ఎంతో ఇంట్రెస్ట్ తీసుకొని కష్టపడి అండ్ డైరెక్టర్ గారు హీ వాజ్ ఆల్సో వర్కింగ్ సో హార్డ్. విషింగ్ ద టీమ్ వెరీ గుడ్ లక్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఇందాక మీరు మిరాయ్ అంటున్నారు. అది ఆ రాయి ఈ రాయి కాదు, అది మిరాయ్. ఆరు కింద పడి దొరలాలా, ఓకేనా? ఆ రోల్ అవ్వాలా. ఇట్స్ మిరాయ్. యా అది ఓకే బేబక్క. సో అందరూ వచ్చి నెక్స్ట్ సినిమా ఇలా మా మిరాయిని ఎలా బ్లెస్ చేశారో అలాగే నెక్స్ట్ వీక్ దక్ష మూవీని కూడా బ్లెస్ చేస్తారని ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో చాలా రోజుల తర్వాత థియేటర్స్ ఇలా కలకల్లా ఆడుతున్నాయి. సుందరకాండ నారా రోహిత్ గారి సినిమాతో మొదలైంది, మంచి పాజిటివ్ సక్సెస్తో. అలాగే ఫాలోడ్ బై లిటిల్ హార్ట్స్. కంగ్రాచులేషన్స్ టు ద టీమ్, సూపర్ డూపర్ హిట్. అండ్ అందరూ అలాగా థియేటర్స్కి రావడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఈ వారం మా మిరాయి రిలీజ్ అయింది, కిష్కింధపురి రిలీజ్ అయింది, బెల్లంకొండ సాయి గారిది. అది సూపర్ డూపర్ హిట్ అయింది. కంగ్రాచులేట్ దట్ ద హోల్ టీమ్. తమ్ముడు ఎరగదీశారు. ఆల్ ది వెరీ బెస్ట్. ఐఎమ్ సో హ్యాపీ. ఒకే రోజు 2 సినిమాలు రిలీజ్ అయ్యి మన తెలుగులో ఇంత గొప్ప విజయాలు సాధించిందంటే ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ద ఇండస్ట్రీ. అండ్ అలాగే ఫాలోడ్ బై ఇప్పుడు దక్ష రాబోతుంది. అది సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. ఇంకా దక్ష వచ్చిన నెక్స్ట్ వీక్ ఓజీ రాబోతుంది. సో ఇది మామూలు మంత్ కాదు. ఈ నెల అదిరిపోయే నెల. తెలుగు సినిమా కలకల్లా ఆడిపోవాలి. అన్ని సినిమాలు బాగుంటేనే ఇండస్ట్రీ అంతా బాగుంటుంది. ఒకరు పాడైపోతే పక్కనోడు బాగుంటారు అనుకోవడం అది మిత్తు. సో అందరూ బాగుండాలి, అన్ని సినిమాలు హిట్ అవ్వాలి. తెలుగు సినిమా వరల్డ్ వైడ్ పేరు మోగిపోవాలి మంది. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్ అక్క. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. సినిమా గొప్ప విజయం అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రెస్ మీడియా అండ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజుల్లో మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు. అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ యూట్యూబర్స్ కానీ పేరున థ్యాంక్ యూ. మీకు మనసుకి నచ్చింది రాశారు, మీకు మాట్లాడాల్సింది చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ మిరాయ్ అండ్ ఆల్ ది ఫిల్మ్స్ దిస్ మంత్. లవ్ యూ ఆల్. లాంగ్ లివ్ తెలుగు సినిమా, లాంగ్ లివ్ ఇండియన్ సినిమా. జై హింద్. థ్యాంక్ యూ. ప్రింట్, ఎలక్ట్రానిక్, వెబ్ మీడియా అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ముందుగా మనోజ్ గారికి కూడా తెలుసు, మనోజ్ గారు చాలా పెద్ద ఫ్యాను, లక్ష్మక్కకు కూడా తెలుసు. సో నిన్న మిరాయ్ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అయింది అండ్ ఐ రియల్లీ కంగ్రాచులేట్ దట్ ఫర్ యూ సార్. అన్న ఒక హగ్ అన్న. సో నాకు మనోజ్ అన్న అంటే చాలా 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 ఇష్టం. సో ఎంతమంది ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారో నిన్న హిట్ వల్ల నాకు తెలియదు, కానీ నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. కళ్ళెంబట్టి నీళ్ళు వచ్చినాయి. సో అంత హ్యాపీ ఫీల్ అయ్యాను మనోజ్ అన్న హిట్కి. సో ఈ ఇయర్ కన్నప్ప వచ్చింది, బాగా ఆడింది. నెక్స్ట్ మనోజ్ అన్న మిరాయ్ సూపర్ డూపర్ హిట్. నిన్న పర్సనల్గా నేను మైత్రి ఆఫీస్లో కలెక్షన్స్ చూశాను.
జెన్యూన్ కలెక్షన్స్, ఎక్స్ట్రాడినరీ ఫిగర్స్ ఉన్నాయి. సో చాలా నాళ్ళ తర్వాత థియేటర్స్ సంక్రాంతికి వస్తున్నాం తర్వాత ఈ రేంజ్లో కలెక్షన్స్ చూస్తున్నామని పర్సనల్గా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు చెప్పారు. సో అన్బిలీవబుల్ స్టఫ్. సో చాలా హ్యాపీ, థియేటర్స్ చాలా చాలా కలకలాడుతున్నందుకు. సో మీరు నెక్స్ట్ సెప్టెంబర్ 19th దక్ష వస్తుంది. సో ఒక యాదృచ్ఛికంగా ఏంటి అంటే 3 సినిమాలు మైత్రి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో ఇది హ్యాట్రిక్ వాళ్ళకి అవ్వాలి, మాకు అవ్వాలి, మా ఫ్యామిలీకి అవ్వాలని నేను అనుకుంటున్నాను. సో ఈ సినిమాకి చాలా కష్టపడ్డాం యాజ్ ఇట్ ఈజ్. అన్ని సినిమాలకి అందరూ కష్టపడతారు, బట్ ఈ సినిమాకి డెఫినెట్గా కొంచెం ఎఫర్ట్ ఎక్కువ వెళ్ళింది. అండ్ లక్ష్మక్క, సో లక్ష్మక్కకి నేను ఎంత రుణపడి ఉన్నానంటే అంత రుణపడి ఉన్నాను. నాకు అక్కకే తెలిసేది. సో చాలా రుణపడి ఉన్నాను. చాలా మంచి ఆపర్చునిటీ. ఇంత పెద్ద యాక్టర్స్ని హ్యాండిల్ చేయటం అంత ఈజీ కాదండి. హ్యాండిల్ ఇన్ ది సెన్స్ అందరూ చాలా మంచి వాళ్ళు. అండ్ ఈ రేంజ్ ఆర్టిస్టులు అయ్యారంటే వాళ్ళకి ఆ సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటే కానీ ఇంత పెద్ద యాక్టర్స్ అవ్వరు. బట్ వాళ్ళందరినీ హ్యాండిల్ చేయటం ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. బట్ అలాంటి ఆపర్చునిటీ నాకు ఇచ్చి నన్ను నమ్మి ఇది నా చేతిలో పెట్టినందుకు నేను లక్ష్మక్కకి చాలా చాలా రుణపడి ఉన్నాను. అండ్ అది నేను నిలబెట్టానని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ మహేష్, సురేష్ గారు, విశ్వంత్, చిత్రా శుక్ల, పెద్ద క్యాస్టింగ్ వచ్చి ఇట్స్ అన్ ఆన్సాంబుల్ కాస్ట్. సో ఇది అంటే ఒకరికి క్యారెక్టర్ ఎక్కువ ఉంటుందని తక్కువ ఉంటుందని ఏం లేదు. ఇట్స్ అ వెరీ వెరీ డిఫరెంట్ థ్రిల్లర్. అండ్ ఈ టైంలో ఇలాంటి సినిమాలు బాగా చూస్తున్నారు అని స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. సో డెఫినెట్గా సెప్టెంబర్ 19th థియేటర్స్లో చూడండి, ఎంకరేజ్ చేయండి, బ్లెస్ చేయండి, హ్యాట్రిక్ హిట్ ఇవ్వండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి. ట్రైలర్ చాలా థ్రిల్లింగ్గా ఉంది, చూడడానికి చాలా బాగుంది. అండ్ మీరు ఇందాకే చెప్పారు ఒక పెద్ద టాస్క్ ఇలాగ అందరినీ హ్యాండిల్ చేయడం అన్నది చాలా ఛాలెంజింగ్ మీకు. అయితే ఇందులో లక్ష్మి గారితో పాటు చెక్ మీ నుంచి కూడా నేర్చుకుంటామండి, వాయిస్ లిమిటేషన్ కానీ వాయిస్ లౌడ్ సెన్స్ కానీ. సో యా, ఓకే, క్లియర్. యా, సో ఏంటి మేడం, యాక్చువల్లీ ఛాలెంజింగ్ అంటూ ఏం లేదు. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇట్స్ అన్ ఆనర్ టు డైరెక్ట్ సచ్ పీపుల్ మ్యామ్. ఏంటంటే వాళ్ళందరూ పెద్ద యాక్టర్స్. సో పెద్ద యాక్టర్స్ అంత డిసిప్లిన్ ఉండడం వల్లే అంత పెద్ద యాక్టర్స్ అయ్యారు వాళ్ళు. మీ మైక్ వాయిస్ రావడం, సారీ. సో అంత డిసిప్లిన్ ఉండబట్టే వాళ్ళందరూ అంత పెద్ద పెద్ద యాక్టర్స్ అయ్యారు. సో ఎవ్రీ బిగ్ యాక్టర్ చాలా బాగా కోఆపరేట్ చేశారు. యాజ్ ఐ టోల్డ్ యూ, ఇట్స్ అన్ ఆన్సాంబుల్ కాస్ట్. సముద్రకని గారు కానీ, మన సిద్దిక్ గారు కానీ, నాకు విశ్వంత్, చిత్రా శుక్ల, సురేష్ గారు, మన మహేష్, ఎవ్రీబడి అంటే అందరం ఫ్రెండ్స్ లాగా. మేము బేసికలీ ఏంటంటే ఇది ఒక సినిమా లాగా అయితే మేము చేయలేదు. చాలా వరకు తిరుపతిలో షూట్ చేసాము, హైదరాబాద్లో షూట్ చేసాము. సో ఎవ్రీబడి అందరూ మన సినిమా అని చేశారు. మేము ఎవరు కూడా ఇది వర్క్, ఈ టైము, ఈ కాల్ షీట్కి రావాలి, ఈ కాల్ షీట్స్లో వెళ్ళాలి అని ఎవ్వరు చేయలేదు. అందరూ చాలా బాగా కోఆపరేట్ చేశారు. ఇది అండ్ లక్ష్మక్క కూడా ప్రొడ్యూసర్ అవ్వడం వల్ల ఇక మాకు థింగ్స్ ఈజియర్ అయ్యాయి. అండ్ ఇంకొకటి ప్రమోషన్స్ చూసానండి, కొన్ని వీడియోస్ చాలా బాగున్నాయి. అండ్ అందులో మీరు కూడా చాలా ఈగర్గా పార్ట్ తీసుకోవడం అండ్ కాలేజెస్ కూడా వెళ్ళి చేశారు కదా. సో ఈ హోల్ ప్రమోషన్స్ ఐడియా ఎవరిది? ప్రమోషన్స్ లక్ష్మక్క దాంట్లో కింగ్ అండ్ క్వీన్ మ్యామ్. సో ఏంటంటే ఆవిడ నేను కూర్చొని డిస్కస్ చేశాము, ఇలా చేద్దామని వీ హ్యావ్ ఎగ్జిక్యూటెడ్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ లక్ష్మి గారు. థ్యాంక్ యూ. మ్యామ్, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మాకు చాలా చాలా బాగా అనిపించింది చూడంగానే. అండ్ మీరు అన్నారు ఇందాక తమిళ్లో కాప్ కింద చేశారు అండ్ ఇందులో చేస్తున్నారు కదా. సో మీకు బాగా అనిపించింది ఏంటి ఈ స్టోరీ చెప్పంగానే? విచ్ ఎలిమెంట్ ఆర్ విచ్ పాయింట్ మీకు బాగా నచ్చిందంటే ఏం చెప్తారు? వన్ అండ్ ఓన్లీ పాయింట్, మోహన్ బాబు గారితో యాక్ట్ చేసే ఒక అవకాశం వస్తుంది అంతే. దట్ వాజ్ మై 1-200 అదే దట్ వాజ్ మై రీజనింగ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ పైగా ఈ కథ నాన్నగారు తీసుకొచ్చారు నాకు. సో ఐ వాజ్ ఈవెన్ మోర్ ఎక్సైటెడ్ దట్ హీ సా మీ ఇన్ అ సర్టన్ వే ఇన్ అ సర్టన్ రోల్. సో దట్ వాజ్ ద రీజన్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. ఇది కాంబినేషన్ కోసం మోహన్ బాబు గారిని తీసుకున్నారా, లేకపోతే
స్టోరీ డిమాండ్ చేయడం వల్ల మోహన్ బాబు గారిని తీసుకు నేను లైఫ్లో ఎప్పుడు బిలీవ్ చేసేది ఏంటంటే కాస్టింగ్ వల్ల 80% ఆఫ్ ద సినిమా అయిపోతుంది. హూ ఇస్ రైట్ ఫర్ ద రోల్. నేను నా లైఫ్లో ఎప్పుడు సినిమాకి తప్పు చేయలేదు. సో జస్ట్ బికాజ్ నాన్నగారు ఉన్నారు కదా అని నేను ఎన్ని సినిమాలు చేశాను, వచ్చి చెయ్యండి డాడీ అని ఎప్పుడూ అడగలేదు నేను. ఈ సినిమాకి ఆయన కరెక్ట్ అనిపించి ఆయన్ని అప్రోచ్ అయ్యి మీరు కూడా చేస్తారా అని ఆయన వెంటనే ఒప్పుకునే మనిషి కాదు. ఆయన 1కి 100 సార్లు ఆలోచిస్తారు. బట్ ఆయన దగ్గర నుంచి వచ్చింది కాబట్టి దెర్ వాజ్ ఆల్రెడీ అ రోల్ రిటన్ ఫార్ హిమ్. మిగతా కాస్టింగ్ అంతా మేమే చేసాం. అండ్ ఈ మధ్యకాలంలో ఒట్టి తెలుగు సినిమా కాకుండా వెన్ వీ వాంట్ టు అప్రోచ్ వైడర్ ఆడియన్స్, అందుకే ఆన్సాంబుల్ కాస్టింగ్ లాగా సముద్రకని గారు తమిళ్లో తెలుసు, చిత్ర శుక్ల నార్త్లో తెలుసు, విశ్వంత్ ఇక్కడ చాలా సినిమాలు చేస్తూ ఉన్నారు. అండ్ సిద్దిక్ గారు హీఈస్ కన్సిడర్డ్ లైక్ అ గాడ్ ఇన్ మలయాళం. సో అందరూ ఒక పోస్టర్ మీద ఉంటే ఆ అందం చాలా డిఫరెంట్గా ఉంటుంది అని. మా మహేష్ అండ్ సురేష్ గారు వేర్ ఆల్ అ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ. సో వీ వాంటెడ్ టు మేక్ అన్ ఆన్సాంబుల్ వెరీ ఇంట్రెస్టింగ్ కైండ్ ఆఫ్ అ థ్రిల్లర్ అనమాట. మోహన్ బాబు గారు నో కాంప్రమైజ్ మ్యాన్ అంటారు. సెట్లో మీకు టఫెస్ట్ మూమెంట్ ఏంటని? ఎవ్రీ డే విత్ హిమ్ ఈస్ టఫెస్ట్ మూమెంట్. ఆయన యాక్ట్ చేసేటప్పుడు నేను ఊరికి ప్రొడ్యూసర్గాను ఒక యాక్టర్ ఒక డాటర్గాను వస్తే నా లైటింగ్ డబడబా అంటుందండి వాళ్ళు రెడీయా. సో అలా అనుకున్నప్పుడు నన్ను బాగా ప్యాంపర్ చేస్తారు. ఇది తీసుకొచ్చి పెట్టండి రా పాప, కది పెట్టండి, ఇది చేయండి, చైర్ సరిగ్గా వేయండి, ఇలా చేయండి. అసలు ఆ చూసుకోవడం ఎలా ఉంటుందో అది నాకు మనోజ్ దట్ ప్రయాణం సినిమా అప్పుడు మా డాడీ కంటే బాగా చూసుకున్నాడు నన్ను. మలేషియా తీసుకెళ్ళాలి. నెవర్ ఫర్గెట్ దాట్. బికాజ్ మా నాన్న చూసుకున్నట్టు ఎవరు చూసుకోలేరు అన్న ఫీలింగ్. బట్ ఒక షూటింగ్కి వెళ్ళినప్పుడు దట్ ఈస్ మనోజ్ కూడా అలా నాకు ఫస్ట్ టైం నా తమ్ముడు పెరిగిపోయాడు, హీఈస్ ఆల్సో బికమ్ అ మ్యాన్ అన్నది ప్రయాణం. అప్పుడు నేను అమెరికాలో ఉండేదాన్ని, నేను మలేషియా వచ్చాను మనోజ్ తోటి ఉందామని. నా ప్రతి మీలు షూటింగ్లో ఉంటూ కూడా అక్క ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరు తీసుకెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఆ టేకింగ్ కేర్ అనేది ఐ ఎంజాయ్ ఇట్ అ లాట్. ప్రయాణం సినిమా వరకు నీకు క్లారిటీ రాలేదా నా గురించి? లేదు. యాజ్ అన్ యాక్టర్ అండ్ హౌ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ నాన్న, లైక్ ఐ ఫెల్, యు నో వాట్ ఐ మీన్. నోర్మై ఓ సారీ కట్ అయిన తర్వాత చెప్తాను నీ సంగతి. బట్ ఈ సినిమా అప్పుడు ఆయన వచ్చి నా నచ్చలేదంటే నాకేమో నాకేమో ఆయనకి నచ్చినా నచ్చపోయినా నా మీటర్ తిరుగుతూనే ఉంటుంది కదా. ఆయనకి ఒక సీన్ ఒక రోజు నచ్చలేదు, నేను చేయను అని వెళ్ళిపోయారు ఆయన. గుర్తుందా? నేను ఆయన ఏదో మాట్లాడేలోపు మేము వెళ్ళి కాల్ మీద పడుకున్నాను. వేరే వాడు కోపపడేలోపు మేము వెళ్ళి కాల్ మీద పడుకుంటున్నాం. ఆయన ఎవరి మీద కోపడుతున్నారని 2 ముగ్గురు వచ్చి పడిపోతున్నారు కాల్ మీద. నేను అన్న లేకుండా మిమ్మల్ని మీ మీద కాదు కోపడుతుంటే వాళ్ళ మీద అని చెప్పా. జస్ట్ ఎవరైనా ఒకరు తిడుతున్నారనికైనా ఇంకో 4 అలా పడుకుంటున్నారు, లెగట్లేదు, తలగాడేసుకుని ఆయన కాల్ మీద. నేను అన్న నువ్వే ఆయన కదా తిడుతుంటా మీరెందుకు ఇప్పుడు ఏమో కంగారు వచ్చేసిందన్న అంటున్నారు. ఆడే జిఎంఆర్ అని ఒకడు ఉండేవాడు, ఎవరిని ఫిట్నెస్ సార్ జిఎంఆర్ గుర్తున్నాడు, కానిస్టేబుల్ చేశాడు. వాళ్ళు ఎవరినో మేకప్ మీద తిడుతుంటే వెళ్ళి పడుకున్నాడు. మొత్తం లెగరంటే లెగడే, నువ్వు లెగితే పోనీ మేము పడుకుంటాం కదంటే వాళ్ళు లెగట్లాడు ఆ కంగారు. అది జరిగింది. అండ్ నాన్నగారు ఈవినింగ్ 6 తర్వాత షూటింగ్ చెయ్యరు. అలాంటిది క్లైమాక్స్ అప్పుడు ఆయన 1 గంట వరకు 2 గంటల వరకు ఆ ఫైట్ సీక్వెన్స్లో ఆ పొగలో ఆయన్ని ఉంచడం కూడా జరిగింది. ఆయన అది ఇంకెవరి కోసం కాదు, నా కోసమే చేశారని తెలుసు. సో ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ దట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ అండ్ యాజ్ అ ఫాదర్ దిస్ ఇస్ అ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మీ. నేను డాడీతో ఎన్నో రోజులు నేను ఇప్పుడు ఒక కామెడీ చేయాలి, ఒక పీకు లాంటి సినిమా చేయాలని కోరిక. నేను బయటికి చెప్తున్నాను, మీ ఎవరికైనా ఒక మంచి కథ ఉంటే ప్లీజ్ లెట్స్ డూ ఇట్. మ్యామ్ మీరే 3-4 క్వశ్చన్లు అడిగేస్తున్నారే. ఇంకో లాస్ట్ నాన్నగారు నెగిటివ్ షేడ్స్తోని కెరీర్ ప్రారంభించి హీరో అయ్యారు. మీరు ఐరేంద్రి ద విలన్గా స్టార్ట్ చేసి లీడ్ యాక్టర్ అయ్యారు. ఇప్పుడు మనోజ్ నెగిటివ్ షేడ్ చేశారు. ఎలా అనిపిస్తుంది మీ ఫ్యామిలీలో? ఐ థింక్ మనోజ్ ఇస్ అ వర్సటైల్ యాక్టర్ అండి. నాకు వాడి మీద చాలా కోపం. అది 1,00,000 సార్లు వాడికి ఇంట్లోపల చెప్పిందే. నేను ఏడ్చుకున్న రోజులు ఉన్నాయి, నిన్ను మళ్ళీ ఎప్పుడు తెర మీద చూస్తాను అని.
నిన్న మనోజ్కి ఎలా అనిపించిందో నాకు తెలియదు, కానీ నా సంతోషానికి మటుకు దేర్ ఇస్ నో బౌండ్స్. బికాజ్ ఒక మంచి ఆర్టిస్ట్ని ఎల్లప్పుడూ చూస్తూ ఉండాలనిపిస్తుంది. అండ్ నా తర్వాత ఈ ఫ్యామిలీలో టాలెంటెడ్ మనోజే. No, but jokes apart, he is the most talented. నేను ఈ సినిమాలో నా సాంగ్కి కానీ, నా ఫైట్కి కానీ, నా ట్రైలర్కి కానీ, నా టీజర్కి కానీ, నా కాస్టింగ్కి కానీ, నా కథ మొత్తం అయినప్పుడు కానీ ప్రతి అడుగులోనూ నేను మా నాన్నకు చూపించలేదు, విష్ణుకు చూపించలేదు, ఎవ్వరికి చూపించలేదు. మనోజ్ ఒక్కడనే నమ్మాను నేను. వాట్ హీ వాజ్ సేయింగ్, తన హిజ్ ఇన్పుట్ మీన్స్ ద వరల్డ్ టు మీ. ఇంకా ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మనోజ్ ఇది బాగుంది అంటే ఇంకా అది శిలాశాసనం నాకు. బికాజ్ నాట్ యాజ్ అ బ్రదర్ బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్, యాజ్ అ టాలెంట్. ఒక మ్యూజిక్ పరంలో పట్టు కానీ తనకి, ఒక డైలాగ్ డెలివరీలో పట్టు కానీ. నేను సినిమా చూసి షాక్ తిన్నది ఏంటి తెలుసా, మనోజ్ ప్రయాణం, బిందాస్, దొంగది ఇలాంటి సినిమాలు తీసి మీకు కామెడీ టైమింగ్లో అందరినీ అల్లరించాడు. ఇంత ఒక సూపర్ హీరో విలన్ లాగా ఉండి టు హోల్డ్ దట్ స్పేస్ అనేది మామూలు విషయం కాదు. యాజ్ అ కామెడీ టైమింగ్ యాక్టర్ నువ్వు అక్కడ చూస్తే హీఈస్ ఓన్లీ సీరియస్ యాక్టర్ అన్న ఫీలింగ్ ఇచ్చాడు నిన్న. సో ఆ రేంజ్ ఉన్నప్పుడు ఒక హీరో కాదు, ఒక విలన్ కాదు, ఒక కమీడియన్ కాదు, నా తమ్ముడు ఒక్కడే అన్నీ చేయగలుగుతాడు. ఒక హీరో చేసినాడు, హీరోగానే నేను మిగిలిపోకుండా అన్ని రకాల్లోనూ ఏ షూ వేసినా ఐ కాల్ హిమ్ వాటర్. ఒక ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు మీరు మంచినీళ్ళలాగా ఉండాలంట. గ్లాస్లో పోస్తే గ్లాస్ షేప్ తీసుకోవాలి, బాటిల్లో పోస్తే బాటిల్ షేప్ తీసుకోవాలి. నేను నేర్చుకుంది అది. అండ్ నాకు ప్రౌడ్ ఏంటంటే ఒకే కేటగిరీలో ఉండిపోకుండా మనోజ్ నేను మళ్ళీ రావాలి అన్నప్పుడు తనకి నచ్చిన సినిమాతోటి హీరోగానే రావాలి, ఫలానా క్యారెక్టర్ తోటే రావాలి అని ఆలోచించలేదు. అది మనోజ్ గొప్పతనం. నాకు ఈ క్యారెక్టర్ మంచిది, నేను ఇది చేయగలుగుతాను అని ఒక చిన్న హీరో కాదు, పెద్ద హీరో అని కాదు, క్యారెక్టర్ని నమ్మి ముందుకు వచ్చాడు చూడు, దట్స్ హిస్ గొప్పతనం. సో లక్ష్మి గారు హాయ్ అండి, కంగ్రాచులేషన్స్, చాలా బాగుంది ట్రైలర్. అండ్ అంటే మీ కెరియర్లో చాలా సినిమాలు చేశారు కదా, అంటే నాన్నగారితో ఫస్ట్ మూవీ, అంటే ఈ మూవీతోనే నాన్నగారితో చేయాలని ఎందుకు అండి? అంటే బిఫోర్ మూవీలో ఏదైనా చాలా బిగ్గెస్ట్ రోల్స్ కూడా మీరు చేశారు, సో అలాంటి వాటికి కాకుండా ఈ మూవీ ద్వారా చేయాలని ఎందుకు వచ్చింది? అన్ని కాంట్రాస్ట్ క్వశ్చన్ అడుగుతారు, చెప్తాను. పాండులు తుమ్మిదప్పుడు వీళ్ళని బాగా అడిగాను, రే ఒక్క పాటలో పెట్టండి రా నన్ను, మీ ముగ్గురితోటి ఒక్క సీను మళ్ళీ ఎప్పుడు వస్తుందో అని ఇదిగో అదిగో అల్లదిగో అనుకుంటూ అసలు నన్ను రాని లేదు సెట్ లోపలికి. అది కూడా నాతోనే ఇప్పించేశారు కదా. వద్దు. ఇప్పుడు లెట్స్ నాట్ డిగ్ ద పాస్ట్, బట్ అక్కడి నుంచి ఒక అన్నిటికీ టైమింగ్ కుదరాలి, రైట్? ఇంటెన్షన్ అనేది ఉండేది. నేను చెప్పాను కదా, పీకు లాంటి సినిమా 2-3 కామెడీ సినిమాలు తీసుకెళ్తే మా నాన్న ఇలా తీశాడు. బట్ హీ ఆల్సో హ్యాస్ టు ఫీల్ లైక్ అన్ ఆర్టిస్ట్, నాకు చెయ్యాలి అనిపించింది అని. టైమింగ్ కుదిరింది, ఆ స్టార్స్ అన్ని ఇప్పుడు అలా అయినాయి. సో దట్స్ వై వీఆర్ ఏబుల్ టు డూ ద ఫిల్మ్ నౌ. యా, వన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్, అంటే అందరూ ప్రతి ఒక్కరు అడుగుతున్నారు వాట్ ఈజ్ యువర్ డైట్ ప్లాన్ అని, సో ఏమని చెప్తారా? నా డయట్ ప్లానా? డైట్ వీడు మనోజ్ చెప్తాడు మీకు. నేను తినేటప్పుడు ఇంకా తింటున్నావు అని అడిగే టైప్ వీడు. నేను మెల్లిగా అన్ని, నాకు మనోజ్ ఆర్డర్ ఇస్తే ఆ టేబుల్ నుంచి ఈ టేబుల్ వరకు ఆర్డర్ ఇస్తాడు, నేనేమో ప్రతిదీ టేస్ట్ చేస్తాను అనమాట. వాడు ఫస్ట్ ఏదైనా నచ్చితే గెట్ 2 more అంటాడు, అక్కడ పొట్ట ఫుల్ అయిపోద్ది. సో నేను ప్రతిదీ తినేటప్పుడు మళ్ళీ నన్ను చూసి ఎంతసేపు తింటావు, ఇంకా తింటున్నావా, మళ్ళీ తింటావా, ఇవన్నీ మనోజ్ నన్ను అడిగిన రోజులు ఉన్నాయి. అవును, సో నేను శుభ్రంగా అన్నీ తింటానండి, బట్ ఏది ఏ టైంలో ఎలా తినాలో అని కొంచెం అవగాహన పెట్టుకుంటాను అంతే. మనోజ్ అన్న క్వశ్చన్ కాదు, కంగ్రాట్స్ అన్న. థ్యాంక్ యూ. ఎందుకంటే మిమ్మల్ని మేము ఎలా చూడాలనుకుంటున్నాం ఈ మధ్యకాలంలో అలా వస్తున్నారు, సో కంగ్రాట్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్రతిసారి ఇలాగే ఉండండి మాకు కొంచెం అందుబాటులో. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మి గారు ఒక క్వశ్చన్ అండి, అంటే శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ అనేది చూసి మాకు చాలా గర్వకారణం. ఎప్పటి నుంచో సినిమాలు చేశారు, 82లో స్టార్ట్ చేశారు, 15 వరకు 2015 వరకు బాగానే చేశారు సినిమాలు. తర్వాత గ్యాప్ వచ్చింది 10 సంవత్సరాలు, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం పోస్టర్ మీద. సో మీ పేరు మీద స్టార్ట్ చేశారు కాబట్టి ఆ బ్యానర్ మీరు కంటిన్యూ చేస్తారా? తర్వాత మీరు కూడా సినిమాలు తగ్గించారు ఈ మధ్య, ఏదో ఆదిపర్వం వచ్చింది కానీ అవి కొంచెం లేట్ అయింది. సో కంటిన్యూ ఇప్పుడు
మనోజ్ ఎలాగా బాగా ఫ్యామిలీలోకి వచ్చారు, సో మీరు కూడా కంటిన్యూ సినిమాలు చేస్తారా? ఈ గ్యాప్ రావడానికి కారణం ఏంటంటారు? అండి నా దగ్గర కథ తీసుకొచ్చినప్పుడల్లా మీరే చెయ్యాలండి అంటారు. ఇంట్లోపలికి వచ్చినప్పుడు మీరు కూడా ప్రొడ్యూస్ చేస్తారా అని అడుగుతారు. దిస్ ఇస్ బికమ్ ద కామన్ థింగ్. ఒక ప్రొడక్షన్ అనేది అంత ఈజీ కాదు. మీరు అనుకొని వచ్చేసి నేను ప్రొడ్యూస్ చేయమంటే, ఈ రోజు కూడా మోహన్ లాల్ గారితో ఒక మంచి సినిమా ఉందండి ప్రొడ్యూస్ చేస్తారా అని. ఐ హ్యావ్ టు బిలీవ్ ఇన్ ద స్టోరీ. ఇట్స్ నాట్ దట్ ఏదో మామిడి చెట్టుకి కాయట్లేదు నాకు, యూనో ఇట్స్ అల్టిమేట్లీ ఆ కష్టం. సో నేను ఇదే చేస్తాను అదే చేస్తానని లేదు. తమిళ్లో ఒప్పుకున్నాను, మలయాళంలో చేశాను. నాకు ఇంట్రెస్టింగ్ కథలు వస్తే 100% చేస్తానండి. ఐఎమ్ అన్ ఆర్టిస్ట్ ఫస్ట్. చాలా 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 కొండలు దాటి చాలా సముద్రాలు ఇది నేను ఒక ఆర్టిస్ట్గా నిలదొక్కుకోగలిగాను తెలుగు ఇండస్ట్రీలో. దీన్ని ఎందుకు వదులుకుంటాను? దిస్ ఇస్ మై ఫస్ట్ లవ్. సో నాకు ఎనీ గుడ్ మూవీస్ ఐ గెట్, ఐఎమ్ ఓపెన్. నేను ఇంతే సినిమా అంత క్యారెక్టర్ అలా కాదు, ఏది ఉన్నా ఒక్క సీన్లో చేసినా అది ఇట్ హ్యాస్ టు హ్యావ్ సమ్ వాల్యూ టు దట్ ఫిల్మ్. సో బ్యానర్ గురించి లక్ష్మీ ప్రసన్న బ్యానర్కి నాకు సంబంధం లేదండి. అది నా పేరు పెట్టుకొని మన డాడీ చేసేది. నా బ్యానర్ మంచు ఎంటర్టైన్మెంట్. నేను మా తాతగారి పేరు పెట్టుకొని చేస్తున్నాను. సో దాంట్లో నేను కంటిన్యూస్గా చేస్తున్నా. ఆ శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్ని మోహన్ బాబు గారిని అడగండి. ఓకే, థ్యాంక్ యూ. లక్ష్మి గారు హాయ్ అండి. ఆల్రెడీ మీ ఫ్యామిలీలో 2 హిట్లు పడినాయి, కన్నప్ప ఒకటి, మిరాయి ఒకటి. మీకు మీ బ్రదర్కి ఉన్న బాండింగ్ అంటే మేము ఒక వీడియో చూసాము. సినిమాల్లో బాండింగ్ చూస్తుంటాం, బట్ ఒక రీల్లో మీరు ఎంత ఎమోషనల్ బాండింగ్ ఉందో మీ ఇద్దరి మధ్యన మేమంతా చూసాము. అయితే మోహన్ బాబు గారిలో మనోజ్ గారిలో ఏమైనా ఇన్స్పైర్ అయ్యే అంశాలు అంటే మీరు తీసుకోవాల్సిన అంశాలు ఏంటంటే ఏం చెప్తారండి? బాగా ఇన్స్పైర్ చేసే అంశాలు మిమ్మల్ని వాళ్ళిద్దరిని కంపేర్ చేసి చెప్పాలా ఇప్పుడు నేను? అంటే మీరు బాగా అంటే మా తమ్ముళ్ళలాగా మా తమ్ముళ్ళలో ఇది ఇన్స్పైర్ అవ్వచ్చు, మోహన్ బాబు గారిలో ఇది అవ్వచ్చు అని ఏమైనా ఉన్నాయంటారా? మనోజ్ కమ్బ్యాక్ ఇస్ అన్ ఇన్స్పిరేషన్ అండి. బికాజ్ ఐ హోప్ ప్రతి యూత్ మనం చాలా టైం లైఫ్లో అందరికీ ఆ టైం వస్తుంది, నాకొద్దు ఇది ఇక్కడితో ఎండ్ అయిపోతే బాగున్ను అనేది ఆ ఫీలింగ్ ప్రతి ఒక్కరి లైఫ్లోనూ వస్తుంది. కానీ జీవితం ఇంతే అనుకుంటే నరకం, జీవితం ఎంతో అనుకుంటే స్వర్గం. ఆ ఇంతే జరిగినప్పుడు మనం నో ఇంకా నాకు వద్దు అనుకుంటే కాదు. మనోజ్ ఎన్ని అడ్డంకులు దాటుకొని ఎంత మనోవేదన దాటుకొని ఇంత దూరం వచ్చాడు అనేది అది మామూలు విషయం కాదు. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇన్స్పిరేషన్. మా నాన్నగారిని ఈరోజు చూస్తే మేమిద్దరం వయసు అవుతుంది కానీ మాకు ఆయనకు అవ్వట్లేదు. ఆయన ఈ రోజుకి ఇప్పుడు ప్యారడైజ్ సినిమా తెలుసా తెలీదా అందరు? నేను చెప్పాను పోండి, మరి నాని ఏమనుకోడు. అఫీషియల్గా రాలేదా? అనుకున్నా, విన్నానండి నేను. దొరికేసానా ఏంటి? చేస్తే అని విన్నానండి ఇంకో సినిమా ఏదో చేస్తున్నారని. ఆ సినిమాకి ఆయన క్యారెక్టర్కి ఆయన ఫోటోలు తీసుకునేటప్పుడు అమ్ముడు ఇచ్చుడు నా బాడీలో ఆయనకున్న మసిల్స్ నాకు లేవు. హీఈస్ వెయిట్ ట్రైనింగ్ కంటిన్యూస్లీ బికాజ్ ఆ క్యారెక్టర్కి ఒక సర్టన్ లుక్ ఉండాలి అని. ఈ వయసులో ఎవరు వచ్చి చేసింది వెళ్ళిపోదాం. చాలామంది యాక్టర్స్ మనకు తెలుసు ఒక సెట్కి వచ్చి 2 అవర్లే పనిచేసి నేను ఎంతకంటే చేయను అని చెప్పి, బికాజ్ వాళ్ళు ఒక హిస్టరీ ఉంది, నేను ఒక సీనియర్ ఆర్టిస్ట్ని అని. నాన్నగారు సెట్కి వస్తే ఒక చిన్న బిడ్డలాగా బిహేవ్ చేస్తారు. అది ఫస్ట్ టైం డైరెక్టర్ అవని, ఎంత పెద్ద డైరెక్టర్ అవని. సో సెట్లో హీఈస్ అ వెరీ 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 ఇన్స్పైరింగ్ మ్యాన్. ఫ్యూచర్లో ఏమైనా మీ బ్యానర్లో మనోజ్ గారిని పెట్టి ఏమైనా సినిమా తీసే అవకాశం ఏమన్నా అంటారా? ఎస్ అండి, వాటితోటే చేయాలని ఉంటుంది నాకు. నేను ఇక్కడికి వచ్చింది కూడా నేను మీకు తెలుసా అని ప్రొడ్యూసర్గా చేశాడు నన్ను. జుమ్మంది నాది అని ప్రొడ్యూసర్గా చేసి ఒరే నువ్వేరా నన్ను లాక్ చేసింది ఇక్కడ, ఊకొడతారా ఉలికి పడతారా అని చేయించారు అని ఐ జస్ట్ రియలైజ్. ఇప్పుడు పాన్ ఇండియా విలన్ అయ్యాడు కదా యాక్టర్, పాన్ ఇండియా యాక్టర్ అయ్యారు కదా మనోజ్ గారు. అంటే కొంచెం ఆ రెమ్యునేషన్ కూడా కొంచెం పెరుగుంటుంది కదా. అక్క కోసం ఫ్రీగా చేస్తాడని అనుకుంటున్నాను నేను. లక్ష్మి గారు ఏంటి వాటికి కలిపి ఇప్పుడు ఇచ్చేయమంటున్నావా? లక్ష్మి గారు ట్రైలర్ చూశాను, చాలా బాగుంది. ట్రైలర్లో మీరు యాక్ట్ చేసిన పోలీస్ క్యారెక్టర్ చేశారు కదా, ఆ క్యారెక్టర్ చూస్తుంటే విజయశాంతి లాగా కనిపించారు మాకు. మీరు ఎందుకు హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ ఎందుకు తీయట్లేదు? సినిమాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారు? నేను నిజంగా ఉండట్లేదండి బాబు.
నేను ఇక్కడ నాకు సినిమాలు తక్కువ అయ్యాయని నేను బాంబేకి వెళ్తున్నా. మే అభి హిందీ బీ సీఖ్ రही हूं. ఒక లాంగ్వేజ్ కాదు, నాకు కొరియాలో కే డ్రామా చేయాలని ఉంది. ఇక్కడ నుంచి ఎవరైనా కొరియన్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్. ఐ డోంట్ రిస్ట్రిక్ట్ మై సెల్ఫ్ ఇలాగే చెయ్యాలని అండి. ఏమో పీపుల్ నన్ను చూసే విధానం ఎలా చూస్తున్నారో తెలీదు. మన తెలుగు వాళ్ళు తెలుగు యాక్టర్స్ కంటే బయట నుంచి తీసుకొచ్చి నన్ను ఎందుకు మాట్లాడేస్తారు, బయట వాళ్ళని తీసుకొచ్చి మీరు సినిమాల్లో పెట్టుకుంటారు కానీ తెలుగులో ఉండే యాక్టర్స్ని చాలా తక్కువ ఎంకరేజ్ చేస్తారు మీ తెలుగు ఇండస్ట్రీలో. అది మీరు ఇండస్ట్రీలో ఉండే వాళ్ళని అడగాలి. యా మనోజ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి, బౌన్స్ బ్యాక్ ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ అండి. నిన్న చూసాం, వీడియో పెట్టారు, అమ్మగారి ఆశీస్సులు తీసుకున్నారు. నాన్నగారి ఆశీస్సులు కూడా ఏమైనా వచ్చాయా? నాన్నగారి ఆశీస్సులు కూడా ఏమైనా వచ్చాయా? 100% ఆయన ఆశీస్సులతోనే కదండి ఇక్కడ వరకు ఉన్నాను. మీకు మీ నాన్నగారి ఆశీస్సుల వల్లే మీరు ఇక్కడ వచ్చి నన్ను క్వశ్చన్ అడుగుతున్నారు, అంతే కదా. లవ్ యూ అండి. ఇంకోటి, మిరాయిలో విలన్ గా బాగా చేశారు అంటున్నారు, కానీ మీరు హీరోగా కూడా బాగా చేస్తారు. హీరోగా ఎందుకు చేయట్లేదని? సిగ్నల్ బ్రేక్ అయింది. హీరోగా ఎందుకు చేయట్లేదు అని చేస్తాను. నెక్స్ట్ డేవిడ్ రెడ్డి అని స్టార్ట్ చేసామండి. అండ్ అలాగే రక్షక్ అని దర్ క్వైట్ ఫ్యూ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ అవి వస్తున్నాయండి. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరే చూస్తారండి, ఈ వీక్ కొంచెం రష్ తగ్గాక ప్లాన్ చేస్తున్నాం. లక్ష్మి గారు, థ్యాంక్ యూ మ్యామ్. హాయ్ మ్యామ్. ఓకే మ్యామ్, ఇప్పుడు మిరాయ్ అనేది ఒక రేంజ్లో హిట్ అయింది. మంచు మనోజ్ గారు పర్ఫార్మెన్స్ అయితే పీక్స్లో ఇచ్చారు. మీకు ఈ సినిమాలో బాగా నచ్చిన పాయింట్ ఏది అని అంటే, మనోజ్ గారి సీన్ ఏది అని అంటే ఏం చెప్తారు? మిరాయిలోనా? నా గొంతు పోయింది, ఇదిగో ఇంకా కూడా నేను లాసెన్స్ పెట్టుకొని తిన్నా. మా అమ్మ చెవులు పోయాయి నేను అరిచిన అరుపులకి. నేను సినిమా సరిగ్గా చూడలేదు అనుకుంటా. వాడిని స్క్రీన్ మీద చూసినప్పుడల్లా నేను పిచ్చి 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 పిచ్చిగా అరిచేశాను. సో దెర్ ఇస్ నాట్ వన్ స్పాట్ బట్ ఎవ్రీ టైమ్. లాస్ట్లో తనకి పవర్స్ వచ్చినప్పుడు కూడా ఇంకెవరైనా అయి ఉంటే చాలా ఓవర్ యాక్షన్ చేసి ఉండేవాళ్ళు అక్కడ. జస్ట్ ఇట్స్ సో డిఫికల్ట్ టు బీ సటిల్ ఆ టైంలో. అక్కడ కూడా అంత స్ట్రాంగ్. రాముడు రావాల్సి వచ్చింది మా తమ్ముడిని ఎదుర్కోవడానికి. మహావీర్ లామా, నాకు నా తమ్ముడిలాగానే ఫీల్ అయ్యాను. రాముడు రావాల్సి వచ్చింది మహావీర్ లామాని ఎదుర్కోవడానికి. సో ఐ వాజ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ విత్ ఎవ్రీ సీన్. మీకు అలాంటి పవర్స్ వస్తే ఏం చేస్తారు మేడం? నాకు లేదని మీకు ఏం తెలుసు? ఆ పవర్స్ ఉండబట్టి మనోజ్ని ఈరోజు ఇక్కడ లాగాను నేను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. లక్ష్మి గారు, సో మీరు చాలా క్యారెక్టర్ యాక్ట్ చేశారు. ఫస్ట్ మీరు విలన్గా. సో మీకు ఇన్ని క్యారెక్టర్స్లో మీకు ఏది నచ్చింది? నా మోస్ట్ ఫేవరెట్ అంటే చిత్ర క్యారెక్టర్ ఇన్ గుండెల్లో గోదారి. బికాజ్ ఆ ఇన్నసెన్స్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఆల్సో. ఇప్పుడు మళ్ళీ ఆ సినిమా చేయమంటే నా వల్ల కాదు. కాదు కూడా నన్ను ఇంటికి అట్టుకొచ్చావు కోరండి వస్తాను. ఇది 1,00,000 సార్లు చెప్పింటాను ఈ డైలాగ్. బట్ దట్స్ మై ఫేవరెట్ బికాజ్ ఇట్స్ సో అవే ఫ్రమ్ మై క్యారెక్టర్ బట్ సో ఇట్స్ లక్ష్మి దట్ ఐ యూస్ టు నో. సో అసలు దక్షలో మీరు ఒక్క అమ్మాయి గురించి బాగా ఎక్కువ చూపిస్తున్నారు, మాకేం చెప్తారా అమ్మాయి? అంటే ట్రైలర్లో చూసాం కదా, అమ్మాయిని వెతుకుపోవడం అండ్ కాల్ చేసేయడం ఒక రూమ్లో ఉండి. నేను కథ అంతా చెప్తే నేను ఎందుకు సినిమాకి వెళ్తావు నువ్వు? అందుకే అలా డౌట్లు ఇచ్చి వదులుతాం అనమాట. ట్రైలర్లో ఏం జరుగుతుంది అనేది మీరు సినిమా వచ్చి చూడాలన్నమాట. సో మీ డాడీతో మీరు యాక్ట్ చేశారు కదా, ఏమైనా నేర్చుకున్నారా ఈ మూవీలో? ఇంకా నేను ఇంప్రూవ్ అవ్వాలి యాక్టింగ్లో అని? లేదు, మా నాన్న నన్ను చూసి అనుకుని చాలా చక్కగా యాక్ట్ చేసాము. అమ్ముడు ఒక సీన్లో మటుకు నేను గమ్మని కూర్చొని చూడాలన్నమాట మా నాన్నని. ఆయన 10 సార్లు కట్ అన్నారు. నేను నా నోట్లో నుంచి ఒక పదం రాలేదు. నేను మనోజ్కి కూడా చెప్పాను అది. ఆయన డైలాగ్ చెప్పాలి. అండ్ ఐ థింక్ ఆయన చాలా ఏమో అది ఆయన ఫీలింగ్, ఐ డోంట్ నో. నేను ఆయన కళ్ళల్లోకి పెట్టి లాక్ చేశాను. మరి అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి నాన్నగారితో ఎప్పుడు అలా మాట్లాడడం ఉండదు. బట్ ఐ థింక్ యాజ్ అ క్యారెక్టర్ నాకేమో ప్యాంట్ అంతా తడిచిపోయింది కాళ్ళంతా. బట్ ఇక్కడ మటుకు నేను అంటున్నాను. బట్ ఐ డెంట్ షో ఎనీథింగ్ ఆన్ మై ఫేస్. సో నాన్నగారు వంగి నాతో డైలాగ్ చెప్పాలి. అండ్ ప్రొఫెసర్ కట్ కట్ అని అది సరిగ్గా రాలేదు. ఆ లైట్ ఏంటి అలాగా, సౌండ్ ఏంటి ఇలాగా, నువ్వు ఉన్నావుగా ఆ రోజు. సో దట్ వాజ్ మై మోస్ట్ ఎక్సైటింగ్ ఫ్రేమ్ విత్ దట్. అండ్ నాన్నగారితో ఎప్పుడు నేర్చుకునేది ఏంటంటే ఆయన డిసిప్లిన్. ఎక్కడికి వచ్చినా హీ సో వెల్ ప్రిపేర్డ్ వన్ ఈ కమ్స్. ఏం జరుగుతుందని రారు సెట్ లోపలికి, అన్నీ ఏం తెలుసుకొనే వస్తారనమాట. ఆయన బ్లాకింగ్ అన్నీ ఎవ్రీథింగ్. సో
క్వశ్చన్ అడిగి ఆన్సర్ వినలేదు నువ్వు. థ్యాంక్స్. మహేష్ నీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? కానిస్టేబుల్ క్యారెక్టర్ ఆవిడతో ఉండబోతుంది, కానిస్టేబుల్లో ఉండబోతుందండి అన్న. మీ చెప్దాం ఎలా ఉండబోతుంది నీ క్యారెక్టర్ అదే ఎప్పట్లా. ఇప్పుడు రంగస్థలంలో రామ్ చరణ్ గారు కూడా ఉంటాం, మహానటిలో కీర్తి సురేష్ గారు కూడా ఉంటాం, మధ్యలో ఈవిడ కూడా ఉంటాం ఈ సినిమాలో. అలా అంతే, త్రూ అవుట్ అలా కష్ట సుఖాలు పాలు పంచుకుంటూ, పాల ప్యాకెట్లు తెచ్చిన కాఫీ తాగుతూ, ఏదో మనకున్నంతలో మనకు తోచిన సాయం అలా చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. ఇంకంతే, ఆవిడతో పాటు 10 రోజులు అలా. ఫుడ్ మాత్రం బాగా తెప్పించేవారు. అక్కడ చూసావా ఎంత గౌడు గేదెలు అయ్యానో, అసలు నేను అనుకోరు అది చూసి. అది డబల్ చిన్ను, త్రిపుల్ చిన్ను కూడా వచ్చేసింది అక్కడ తిని చూడండి అక్కడ. అన్న మీ గురించి చెప్పాలన్నా, ఈవిడ నిన్న వచ్చింది. నిన్న అక్కడ కాలేజీలో అక్కడ ప్రమోషన్స్కి వెళ్ళాం. ప్రమోషన్కి వెళ్తే మర్చిపోయింది ఈవిడ, దక్ష గురించి మర్చిపోయి. నిజంగా మిరాయి చూసి వచ్చాను, చాలా బాగుంది. నా తమ్ముడు చితక్ కొట్టేసాడు, నిజంగా అమేజింగ్ అంటుంది. ఒక అరగంట మాట్లాడేసిన తర్వాత నేను అన్నాను, మీరు దక్ష కూర్చొని సారీ మీరు ఏమన్నా చెక్ ఏమైనా ఉంటే సగం ట్రాన్స్ఫర్ చేయండి వీడికి, మీరు రెమ్యునరేషన్. ఆదిత్య థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమన్నా అడగాల? కష్ట సుఖాలు. గణేష్ గారు, జీవని సురేష్, సురేష్ గారు, మీ రోల్ ఎలా ఉండబోతుంది సార్? అంటే పోస్టర్కి ఎక్కడో కింద వేసాను బాధపడ్డారు, సినిమాలో ఎలా ఉండబోతుంది? మీ రోలేనండి యాక్చువల్గా, అది మీ రోలే అది. ఓ జర్నలిస్ట్ రోలేనా? అయితే తిరగొట్టుంటారు. మేడం లక్ష్మి గారు, ఈ ప్రమోషన్స్లో మంచు మోహన్ బాబు గారిని ఏమన్నా చూసే అవకాశం ఉందా? అంత ధైర్యం నాకు లేదండి. ఆయన చాలా బిజీగా ఉన్నారు. ఆయన కట్అవుట్ని ఆయన మటుకు పెద్దగా పెట్టి వాడుకుంటున్నాను, కానీ ఇంకా లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఆయనే ఫోన్ చేసి వస్తానంటే తప్ప నేను అడిగేది లేదు. నాన్న వింటున్నారా? లక్ష్మి గారు, యా, కంగ్రాచులేషన్స్ అండి ముందుగా. థ్యాంక్ యూ. చాలా సినిమాల్లో చాలా డిఫరెంట్ రోల్స్లో మీరు ప్లే చేశారు. సో దక్ష విషయానికి వస్తే మీ రోల్ ఎలా ఉండబోతోంది, ఎందుకు యాక్సెప్ట్ చేశారు అని? దక్ష, నేను బయట అలా ఉంటే నన్ను జైల్లో పెడతారు కాబట్టి దక్ష రోల్లో నేను చేయాలనుకుని చేసేసాను అనమాట. దట్స్ ద జాయ్ ఆఫ్ బీయింగ్ అన్ యాక్టర్. మనం ఏమైనా అనుకునేది బయట చేయలేనివి ఒక క్యారెక్టర్ పరంగా క్యారెక్టర్లో చెయ్యొచ్చు అని. సో అద్భుతమైన ఫైట్ సీక్వెన్సెస్ ఉన్నాయి. నేను అక్కడ ఇబ్బంది పడ్డప్పుడు కూడా మనోజ్కి ఫోన్ చేశాను. అచ్చు నా మాట వినకపోతే మనోజ్కి ఫోన్ చేశాను. నాకు నా బ్రహ్మాస్త్రం ఇస్ మనోజ్ అనమాట. బికాజ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ యూ నీడ్ హెల్ప్. ఒక్కరి వల్ల కాదు, ఇట్స్ ఆల్వేస్ అ టీమ్ ఎఫర్ట్. అండ్ సో మనోజ్ హెస్ ఆల్వేస్ బిన్ మై బ్యాక్ బోన్. వాడిని, మనోజ్ని ఎంత టార్చర్ చేసినా నాకు టార్చర్ అనిపించదు. నేను సిస్టర్ కార్డ్, సెంటిమెంట్ కార్డ్, నువ్వు నాకు చేయవా కార్డ్, అన్ని కార్డులు వాడేస్తుంటాను మనోజ్ తోటి నేను. సో దాట్స్ దక్షాస్ క్యారెక్టర్ ఇస్ వెరీ ఫన్ అండ్ ఎక్సైటింగ్. కొట్టమంటే ఇంకొంచెం గట్టిగా కొట్టేదాన్ని అందరినీ. థ్యాంక్ యూ అండి. ఇట్ వాజ్ సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కమెంట్స్ ద్వారా తెలియజేయండి. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.